నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. ధరణి అంశంపై దద్దరిల్లింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ధరణి అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం యువరాజుకు అత్యంత సన్నిహితులైన వ్యక్తికే ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారంటూ సెటైర్లు వేశారు. ఇదే సమయంలో ఇంత పెద్ద కుంభకోణంపై విచారణ ఎందుకు చేయించలేదంటూ ప్రశ్నించారు బీజేపీ నేతలు. గులాబీ పార్టీ సభ్యులు మాత్రం కాంగ్రెస్ బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదని చెబుతున్నారు. ధరణి దందాపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి మరింత విశ్లేషణ, ఆయా పార్టీల మాటల తోటాలపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణిని రద్దు చేస్తూ అదే ప్లేస్లో భూభారతి అనే కొత్త చట్టాన్ని అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీలో మాటలు తోటాలు పెళ్ళాయి. ఓ పక్క గత బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టులో అనేక అవకతవకలు జరిగాయి, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, లోపభూయిష్టంగా ఉందనేటటువంటి విమర్శలు అయితే వెల్లువెత్తాయి. ధరణి ప్లేస్లో ఇప్పుడు భూభారతాన్ని కొత్త బిల్లుని తీసుకురావడం, కొత్త భూ చట్టాన్ని తీసుకురావడం, ఇది ఒక రోల్ మోడల్గా ఉంటుంది దేశానికి అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అసెంబ్లీలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాయి. మరోపక్క మాటలు అంటే విమర్శలు, ముఖ్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేతలైనటువంటి బీఆర్ఎస్ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆ కుటుంబంపై కూడా తీవ్ర ఆరోపణ చేశారు. ఇది ఆ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడ్డది, మిగిలినటువంటి ప్రజలకు ఎవరికి ఉపయోగపడలేదు ధరణి పోర్టల్ వల్ల. ఇంకా రకరకాలైనటువంటి అంశాలు అయితే మాత్రం అసెంబ్లీలో చర్చించారు. ఇదే అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు రామ్మూర్తి గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, అలాగే గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీసీ నాయకులు, అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రామ్మూర్తి గారు, ముందుగా చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం. ముందుగా రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ధరణి పోర్టల్ అయితే మాత్రం కొంత విమర్శలు రకరకాలుగా అయినాయి. గతంలో 2020లో తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ, బిల్లును రద్దు చేస్తూ కొత్త భూభారతి చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకి రోల్ మోడల్గా ఉండేటటువంటి అవకాశం, దేశానికి రోల్ మోడల్గా ఉండే అవకాశాలు ఉంది. ధరణిలో చాలా అవకతవకలు జరిగాయి. ఒక కుటుంబం కోసం, ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారి కోసమే ఈ యొక్క ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు. రాత్రికి రాత్రే దీనికి రూపకల్పన చేశారు. చాలామంది రైతులు ఉపయోగపడలేదు ఈ ధరణి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏ విధంగా స్పందిస్తారు రామ్మూర్తి గారు? రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ధరణి మేము పోర్టల్ తీసుకొచ్చినామో భూ సమస్యలు ఈ రోజుకి లేవండి. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా వేరువేరుగా ఉన్నప్పుడే, ఏదైతే వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉన్నప్పుడు, మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదటిసారిగా ఎందుకంటే పట్టాలు అదే విధంగా వీళ్ళకు లీగలైజ్డ్ గా కొన్ని భూములు రావడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు మర్రి చెట్టు కాంచెలు వేప చెట్టు దాకా నాదే అంటే వాళ్ళదే, తెలియకలదే రాజ్యం అప్పుడు వెనకట. దాని తర్వాత ఏంటంటే ఈ భూ సమస్యలు ఎవరైతే లీగల్ గా భూములు వచ్చిన తర్వాత, ఎవరి భూములు వాళ్ళకు ఏదైతే హక్కుగా వచ్చిన తర్వాత కొంత తరతరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలను దాదాపు, ఎందుకంటే దాదాపు చంద్రబాబు నాయుడు గాని, అంతకుముందు ఏదైతే ఎన్టీఆర్ గారు గాని, కొంత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత మళ్ళీ పట్టాలు చేయించడం జరిగింది. దాని తర్వాత కొన్ని సమస్యలు అక్కడి నుంచి వెళ్ళి పెండింగ్ గా వస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే ఈ ధరణి పోర్టల్ ద్వారా 1,45,00,000 ఏదైతే 58,000 సంబంధించి ఈ భూములను మేము మొత్తము రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 1,45,58,000 సంబంధించి ఈ భూముల దగ్గర ఎటువంటి సమస్య లేదు. కొన్ని మిగిలి ఉన్నాయి. కోర్టు కేసులో ఉన్నవి ముట్టుకోలేదు వాస్తవం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న విషయాలు కూడా ఎవరు టచ్ చేయదు. అదే విధంగా ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ కూడా ఆపేసినాం. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ కొరకరానికి కొయ్యేలాగా తయారైంది. ఎందుకంటే ప్రభుత్వ భూముల మీద వీళ్ళకి కన్నున్నది. ఎందుకంటే నేను అన్నది కాదు, ఏదైతే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పరిపాలన చేస్తే అక్కడ అవినీతితో కూరుకుపోతుంది అన్న నేనైతే అనలేదు కదా, రేవంత్ రెడ్డి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ భూముల మీద వీళ్ళకి కన్నుబడ్డది. ఎందుకంటే భూములు రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు. దానికి ఏదైతే కొత్తగా మళ్ళీ అనుభవదారు కాలం తీసుకొచ్చి అదో వేరే కాలం తీసుకొచ్చి ఆ భూములను కూడా మింగుతామని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే కేసీఆర్ గారు ధరణి ద్వారా ఎవరికి నష్టం జరగలేదండి. వాస్తవంగా ధరణి ద్వారా
ఏదైతే రైతులకు అదే విధంగా ఏదైతే భూములు కలిగి ఉన్నారో వాళ్ళకి లాభం జరిగింది. కానీ రామూర్తి గారు మీరైతే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ధరణి వల్ల చాలా మందికి ఉపయుక్తంగా ఉంటది, భూ సమస్యలు అనేవి ఉండవు, ఈ భూమి అన్యాక్రాంతం అవ్వదు, ఒకరి భూమి ఒకరికి అంటే వారి యొక్క ప్రమేయం లేకుండా బదలాయింపబడదు అంటున్నారు. కానీ చాలా మంది కూడా ఈ ధరణి వల్లనే చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా నిరుపేదలు అవ్వచ్చు, లేకపోతే ఒక మాట చెప్పిల్లు కుటుంబానికి లాభం జరిగింది, కుటుంబం అవి నాయకులు విమర్శలు ఇవాళ బాటంగా అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకే సమాధానం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అభివృద్ధిని వ్యాఖ్యలు. మా కుటుంబం ఎవరి కుటుంబం అంటే ఇప్పుడు చెప్తా, తెలంగాణకు సంబంధించిన మా కుటుంబం 20 కుటుంబాలకు లాభం జరిగిందంటే 1,45,58,000 ఎకరాలకు సంబంధించిన రైతు కుటుంబాలకు మంచి జరిగింది. ఆ కుటుంబాలు మా కుటుంబాలు. ఇప్పుడు ఎందుకంటే ఆ భూమిని తర్జుమా చేయడానికి ఛాన్స్ లేదు, వాళ్ళు అమ్ముకుంటే తప్ప, వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చుకుంటే తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే పగడ్బందీగా మేము రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చాం. ఏదైతే కోర్టు కేసుల వల్ల పెండింగ్ ఉన్నాయి అవి మాత్రం చేయలేదని మరి చెప్తున్నాం. అవి కూడా కోర్టు తీర్పిచ్చిన తర్వాత కలెక్టర్లకు యాజమాయిషి ఇచ్చాం, కలెక్టర్లు చేయాలి. కొంత అక్కడక్కడ రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను తీసుకొచ్చి మా మీద నెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏదైనా చట్టం తీసుకొచ్చి అందులో ఏమైనా చర్యలు చేసినా కూడా అందులో చేంజెస్ చేసినా చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప పెద్ద చేంజెస్ ఉండవు. ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా చట్టాన్ని మార్చుకుంటారు కావచ్చు తప్ప ప్రజలకు రైతులకు సంబంధించిన మాత్రం వీళ్ళైతే ఎలాంటి ఇప్పుడు ఏదో మొత్తం ధరణి వల్ల నష్టం జరిగిపోయింది పూర్తిగా అయిపోయింది అన్నట్టు కాదు. ఇప్పుడు ఏ చట్టం తీసుకొచ్చినా ఆ చట్టం కొన్ని రోజులు ఏదైతే గ్రౌండ్ లో ఉన్న తర్వాత ఆ చట్టంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పుడు అది సక్సెస్ లేకపోతే ఫెయిల్ అన్నది చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు గతం నుంచి వస్తున్నాయి కదా తరతరాలుగా భూ సమస్యలు. ఇది ఒక్కరోజు మేము వచ్చిన తర్వాత భూ సమస్యలు వచ్చినాయి కదా, భూ సమస్యలను పోగొట్టడానికి కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయం ధరణి వల్ల మళ్ళీ కూడా చెప్తున్నా ధరణి వల్ల 1,45,58,000 ఏదైతే ఎకరాలకు సంబంధించిన భూమి స్థిరీకరించబడ్డది. దాన్ని ఎవరు మెసిలియలేరు. ఇంకా కొంత మిగిలి ఉండొచ్చు, దాన్ని మెసిలిచ్చే దాన్ని వాళ్ళ పేరు మీద తీసుకోనికి. ఎందుకంటే ఈ మిగిలిన కోర్టు కేసులు అదే విధంగా కొంత అక్కడక్కడ గవర్నమెంట్ భూములను వీళ్ళు స్వాధీనపరచుకోనికి ఏదైనా కొత్త చట్టం తీసుకొచ్చి అందులో లొసుకులు వెతుకులాడుకొని, ఎందుకంటే వీళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్ మొత్తం రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఈ ధరణి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కొరకలానికి కొయ్యలాగా తయారైంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు భూములు స్వాధీనం పరచుకోవడానికి చాలా ఎన్ని విధాలుగా వీళ్ళు ప్రయత్నం చేసినా కూడా ధరణి అన్నది ఒకటి అడ్డం వస్తుంది. కాబట్టి ఆ ధరణిలో కొంచెం చేంజెస్ తీసుకొచ్చి అందులోకి వెళ్ళి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేం లేదు. రైట్ ఒక్క నిమిషం రామూర్తి గారు. గడ్డం శ్రీనివాస్ గారు టీపీసీసీ సీనియర్ నాయకులు. గడ్డం శ్రీనివాస్ గారు, ఏంటి అంటే ధరణి ప్లేస్లో ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత సడన్గా భూ భారతి చట్టాన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి లోపాలు జరిగాయి? ఎలాంటి లోపాలను మీరు చూశారు? ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి లోపాలను చూశారు? ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ధరణి వల్ల ఎవరికి నష్టం కలిగించింది? ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ధరణి వల్ల అంటే ఎటువంటి అన్యాక్రాంతం అవ్వకుండా భూమిని మేము కాపాడగలిగాము, ధరణి వల్ల చాలామందికి లబ్ధి చేకూర్చింది. ఇంతకుముందు రామూర్తి గారు చెప్పినట్లు 1,40,00,000 పైచిలుకు ఉన్నటువంటి భూమిని స్థిరీకరించగలిగాము, ఒక రక్షణ కవచంగా ధరణి ఉంది అని చెప్పేసి రామూర్తి గారు చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు శ్రీనివాస్ గారు? రవి గారు నమస్తే అండి. డిబేట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకి, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ఈ ప్రజలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రవి గారు, ధరణి మంచిదైతే, ధరణి చేసిన వాళ్ళు గొప్పలు అయితే, దాంట్లో నిజంగానే అంత పకడ్బందీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అంత చట్టం పకడ్బందీగా ఉండే అంత గ్యారంటీ ఉంటే మరి ఇదేంది మన అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు నిజంగా దాని బలం ఏంది, దాని తప్పులేంది, దాని ఒప్పులేంది, దాని వలన ఉపయోగాలు ఏంది అని చర్చిస్తామని చెప్తున్నాం కదా. ఎందుకు ఉంటలేరు, ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా మేము చేసినది ఇంత గొప్ప కార్యము, దీని వలన మీరు చేస్తున్న భూభారతి చట్టము, మీరు చేస్తున్న తప్పులు ఇట్లుంటాయి, మేము ఇంత పటిష్టంగా చేసినామని చర్చ చేయలే కదా రవి గారు. నిజంగా పాలకులు నిజంగా అంకిత భావంతో కూడుకున్నటువంటి ఈ తెలంగాణ 1,50,50,00,000 ఎకరాలతో కూడుకున్నటువంటి మన తెలంగాణ భూమి ఉంది కదా, దాని మీద నిజంగా వాళ్ళకి అంత అవగాహన ఉంటే, ధరణి నిజంగా మంచిది అయితే మరి ఎందుకు ఆత్మహత్యలు అవుతున్నాయి, ఎందుకు హత్యలు జరిగినాయి, ఎందుకు భూ తగాదాలు వచ్చినాయి, ఎందుకు కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు రైతులు కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు? పేరు ఒకంది, పొజిషన్ ఒకంది, పట్ట పాస్బుక్ ఒకంది ఉన్నది. వాడు అమెరికాలో ఉన్నాడు కూడా ఆదిలాబాద్ లో గానీ మహబూబ్ నగర్ లో గానీ
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి కూడా వాళ్ళ తాత తండ్రుల మీద పేర్ల మీద ఉన్నటువంటి ఎప్పుడో జమానాలో వాళ్ళు అమ్ముకున్నారు, కొనుక్కున్నటువంటి ఒక దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు కూడా ఈ రోజు పొజిషన్ లో ఉంటే వాళ్ళ పేరు మీద పట్టాలు లేకుండా ఈ భూమి మాది మా తాత సంపాదించిన అమెరికాలో ఉన్నాడు కూడా వచ్చి వెళ్ళగొట్టిండు కదా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ హక్కులు ఏంది, వాళ్ళ అనుబంధారం ఏంది, వాళ్ళు పొజిషన్ లో ఉంటుంటే కూడా భూమి మాది కాదని కొట్టాడుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు అట్లాంటి వేలాది లక్షలాది కాంప్లైంట్స్ ఫిర్యాదులు మాకు వచ్చినాయి కదా. మరి ధరణి అంత పటిష్టంగా ఉంటాయి. మేమే చెప్తున్నాం, మేము మా మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లలో ఇప్పుడు మాకు అక్కడ ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి మా ఊర్లో జరిగినటువంటి సంఘటన చెప్తున్నా, ఎస్సీ ఎస్టీలకు ఆ ఊరికి సంబంధించినటువంటి ఇనాం భూములు గాని గైరాన్ భూములు గాని ప్రభుత్వ భూములు మా ఇందిరమ్మ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి కదా. మళ్ళీ ఆ భూముల మీద ఆ రైతులు దళితులు గాని ఎస్టీలు గాని ఆదివాసీలు గాని ఈ రోజు కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటున్నారు. పంటలు పండించుకున్న సందర్భంలో అప్పుడు సాదా బైనామాలు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళకి ఆ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పంట నష్టం లేదు, వాళ్ళకి ఎట్లాంటి అధికారం ఇవ్వకుండా 10 సంవత్సరాలు అంతకన్నా మేము భూభారతి చేసినప్పుడు కూడా చేసినాం కదా. మరి అంత పటిష్ట ఆ ఒక్సుబోలో కలిపిరండి ఘోరంగా ఒక్సుబోల్లో కలిపిరు, బోధాన్ భూములలో కలిపిరు, అదంతా ఆగమాగం. అసలు ధరణి ఇంకా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు లైవ్ లో చెప్పినారు, ఇది చాలా ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక శ్రీధర్ రాజు అనేటువంటి వ్యక్తి, అది ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ గా ఉన్నటువంటి కంపెనీలకు విదేశాలలో పనిచేస్తున్నటువంటి సింగపూర్ కు సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి వేరే దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి భూములను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ధరణి మొత్తం భూమిని ఎందుకు అప్పచెప్పారు, దాని మీద మాట్లాడమని చెప్తుంటే ఎందుకు గందరగోళం చేస్తారు, ఎందుకు స్పీకర్ మీదకి పోతురు, ఎందుకు పేపర్లు ఇసిరేస్తారు, వాళ్ళకి నిజంగా దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు చేసిన చట్టం నిజంగా పక్కడబంది ఉంది అని అంటే దాని మీద ఒప్పించగలగాలి కదా, ప్రజలను ఒప్పించాలి, అక్కడ ఉన్నటువంటి మంత్రులను ఒప్పించగలగాలి, మేము చేసిన ఒప్పులు ఇవి, మీరు చేసిన తప్పులు ఇవి అని చెప్తే కదా వాళ్ళకు ప్రజలు నమ్ముతారు కదా. ఎందుకు పారిపోతున్నారు? పోనీ అట్లా కూడా మేము చెప్తా ఉన్నాం. మేము పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నేను దగ్గరుండి కోఆర్డినేషన్ చేసిన రోజు కూడా వందలాది మంది రైతులు మా భూమి సమస్య ఇది, నేను పంట పండిస్తున్నా సార్, నాకు ఎట్లాంటి ఆధారం లేదు సార్, దీని మీద అధికారం లేదు సార్, నాకు పాస్ పుస్తకాలు ఇవ్వండి అని కొన్ని వేలాది కంప్లైంట్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి. అంటే ఆయనకు రైతు బంధు రావడం లేదు. వాటన్నిటిని పరిష్కరించడం కోసం ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అదే కదండి, మేము అదే చెప్తున్నాం. మేము కూడా రైతు బంధు, రైతు బీమా, అసలు ఎవరెవరు కబ్జా చేసిరు, ఎవరు దొరల కింద గడిల కింద వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు ఈ తెలంగాణలో శ్రీనివాస్ గారు భూములో గడులు మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే ఎవరు ఇప్పుడు మీరు మాట్లాడేది రేవంత్ రెడ్డి క్యాస్ట్ సంబంధించి మీరు మాట్లాడేది ఎక్కువ భూములు వాళ్ళకే ఉన్నాయి మరి తెలంగాణలో. ఎవరికి దొరకట్లేవా? రెడ్డి సామాజిక వర్గాన్ని సామాజిక వర్గాలు మీరు ప్రతి క్వశ్చన్ కి ఇప్పుడు ఎందుకంటే అమెరికా నుంచి ఆత్మహత్యలు అమెరికాలో చేర్చుకున్నంటే మీ ఊళ్ళ విషయం నేను చెప్తాను, మీ ఊళ్ళ విషయం చెప్తా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీ ఊళ్ళ విషయం చెప్తా. మీ ఊళ్ళో ఏ క్యాస్ట్ కి సంబంధించిన వచ్చి వాళ్ళు మీరు పాత భూములు వాళ్ళ పేరు మీద చేసుకుని ఒకసారి చెప్తావా? ఉన్నారు అట్లా. నిజం చెప్పు, అబద్ధాలు చెప్పు, నిజం చెప్పు. ఏ క్యాస్ట్ సంబంధించిన? నేను చాలా ఇప్పటికి కూడా చెప్తున్నా, వాళ్ళు ఉండేది విదేశాల్లో ఉంటారు, దొరలే ఉంటారు. చెప్పాలి. వాళ్ళు ఎవరు గుంజుకున్నారు అన్నారు కదా, వాళ్ళు ఏ క్యాస్ట్ సంబంధించిన చెప్పండి. రామూర్తి గారు ఆయన ఎక్కడో జరిగినటువంటి ఒక ఘటన ఉదహరించాడు, వాళ్ళ ఊర్లో చెప్పాడు, ఉదహరించాడు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఈ రోజు అంటే ఒక అంశాన్ని కూడా మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక అంశాన్ని కూడా లేవనెత్తారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందినటువంటి మధ్యల కృష్ణయ్య దళిత రైతు, ఆయన భూమి అమ్మాడు,
ఆ భూమికి ఆయన పట్టా అది ధరణిలో ఎక్కలేదు, 35 సంవత్సరాల నుంచి ఆయన ఆధ్వర్యంలోనే ఉంది, 73 సంవత్సరాల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, నా భూమి ధరణిలో కనపడలేదని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఎక్కడో జరుగుతూ ఉంటాయి, వాటన్నిటిని ఉదాహరించి నేను ఒకటి చెప్పనా అన్న, నేను ఒకటి చెప్తా వినండి. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి మొత్తం తీసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 300 చిల్లర మంది రోజుకొకరు చచ్చిపోతున్నారు వీళ్ళు వచ్చిన కాంచి. నేను చెప్తున్నా కదా, ఒక రోజుకొకరు చచ్చిపోతున్నారు వీళ్ళ పరిపాలన. ఎందుకంటే దీని గురించి కాదు, నేను ధరణి వల్ల జరిగింది అన్నాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని జరగవచ్చు, నేను ఏమంటున్నా మొత్తం జరగలేదని చెప్పును. ఎందుకంటే ఏ చట్టమైనా ఏ చట్టంతోనైనా ఏ చట్టం తీసుకొచ్చినా నేను చెప్తాను. నన్ను అడిగారు నేను చెప్పాను. ఎందుకంటే ఈ రోజు ధరణి తీసేసి మీరేమన్నా సంబంధించిన భూభారత్ తీసుకొచ్చినా కూడా ఆ ఆత్మహత్యలు జరగవన్నది లేదు. ఎందుకంటే సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలు రాకుండా 100% గా ట్రై చేసినాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఆత్మహత్యలు తగ్గినాయి అంటే ఆత్మహత్యలు తగ్గిన నిజం, దాన్ని ఎవ్వరు మాట్లాడలేరు. రైట్ శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి, మనకి లక్ష్మణ్ గారు వెయిట్ చేస్తున్నారు. రవి గారు నేను చెప్తున్నటువంటి ఎవరు ఈ రోజు ఆ కంపెనీల పేర్లు కూడా చెప్పినాం. శ్రీధరాజ్ అనేట ఎవడు సింగపూర్ లో ఉంటాడంట, అమెరికాలో ఉంటాడంట, FCS కంపెనీలు అంట, అసలు టెరాప్సిస్ కంపెనీలు అంట, ధరణికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ లేండి. ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేసిరు? శ్రీధరాజ్ నువ్వు ఎందుకు చేతులు ముడుచుకోరున్నావు? నువ్వు కేసులు పెట్టలేదు, నువ్వు ఎందుకు చేతులు ముడుచుకోరున్నావు? నీ తప్పు లేదా? తెలంగాణ సంబంధం ఏంటంటే తెలంగాణ వాళ్ళకి సంబంధం ఏంటి? కాదు, అర్ధరాత్రులలో కూడా రిజిస్ట్రేషన్లు అయితాయా? అయితే అట్లా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, రామూర్తి 356 మంది రామూర్తి గారు ఒక్క నిమిషం, 356 మంది అంటే ఒక్కటి కాదు, ఇద్దరు కాదు రైతులు. రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు ఏంటి, ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ ఏమో ధరణిని తీసివేస్తామని చెప్పారు, తర్వాత మార్పులు చేర్పులు తీసుకొచ్చి ధరణి ప్లేస్లో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో భాగంగా మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికోసం ఇప్పుడు ధరణి ప్లేస్లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఏంటి నిజంగా ధరణిలో లోపాలు జరిగినవచ్చు? అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవమే, రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, మా భూములు ధరణిలో నమోదు కాలేదని, అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా సరే కొన్ని సమస్యలు అయితే ఉత్పన్నమయ్యాయి, వాటిని అయితే సరిదిద్దామని అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ధరణి ప్లేస్లో కొత్త భూభారతి చట్టం తీసుకొచ్చింది. దీనిపై ఎలా స్పందిస్తారు లక్ష్మణ్ గారు? ఇప్పుడు ఏ చట్టం తీసుకొచ్చినా ఏం మార్పులు చేసినా కూడా తరతరాల నుంచి భూమి దున్నుకున్నటువంటి పేద రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఒక ఊరిలో తరతరాల నుంచి వాళ్ళు దున్నుకుంటూ ఉంటారు, కాగితాలు ఉండకపోవచ్చు, ఊరంతా తెలుసు కదా, ఆ ఫ్యామిలీ ఆ భూమిని దున్నుకుంటూ జీవిస్తున్నది అన్నది రహస్యం ఏమి కాదది. వాళ్ళు ఇవాళ ధరణి పెట్టిన తర్వాత అందులో ధరణిలో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు రాజకీయంగా బలం ఉన్నటువంటి వ్యక్తులు ఆ భూములను తక్కువ ధరలకు మేము ఇంత, అది జరగదు, అక్కడ ఆలస్యం అవుతూ ఉంటే వాళ్ళకు ఆందోళన చెందుతారు. దానికి కావలసినటువంటి ఎవిడెన్స్ చూపించాలా? అవును, దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ చూపించాలా? ఎప్పటి నుంచి ఆ భూములు దున్నుకుంటున్నాం, లేకపోతే దానికి శిస్తు కట్టినట్లు ఏమైనా స్లిప్పులు చూపించాలా? రకరకాలు ఉంటాయిలేండి దాని వెనక. అదే అవన్నీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ లోకల్ గా ఉండే లీడర్లు ఎందుకు ఇవాళ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినప్పటికీ, జీడిపి పెరిగినప్పటికీ, నగరం హైదరాబాద్ నగరం అభివృద్ధి చెంది 65% రెవెన్యూ పెరిగినప్పటికీ ఎందుకు ఓడిపోయారు అని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అక్కడ విలేజెస్ లో కూడా
ఇదిగో నీకు 10 లక్షలు విలువ చేసి భూమి 2 లక్షలు ఇస్తాను, నాకు రాపిచ్చు, నేను చూసుకుంటా, అవన్నీ నేను చేసుకుంటా, ధరణిలో ఎక్కించుకుంటా, ఏం చేసుకుంటాను అని అలా రకరకాలుగా బెదిరింపులు, కొంతమంది ఈ అలా చేయటం వలన కూడా వ్యతిరేకత ఊరంతా వస్తుంది. ఒక వ్యక్తి ఒక్కడు చేసినా కూడా ఊరంతా రేపు మనకు కూడా ఎలాగే జరుగుతుందేమో అని భయపడతారు సహజంగా. అలాగే రెండోది ఏం జరిగింది, ప్రభుత్వ భూమి యొక్క సర్వే నంబర్లు కూడా ధరణిలో వాళ్ళ పేర్లతో ఎక్కించుకొని రాజకీయ పలుకుబడితో ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. 1.5 ఎకరాల పైన ఉందని కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు ఆ మాట. దాన్ని బయటికి తీస్తామన్నారు. ఇప్పుడు తీయాలి. 1 ఎకరాల పైన భూమి, 1,40,00,000 ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఉంటే మరి ఎంత భూమి ఆ విధంగా ప్రైవేట్ పరం అయిపోయిందో ప్రభుత్వ భూమి లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది తీస్తారా ఈ ప్రభుత్వం? ఈ చట్టం వలన అదేమన్నా బయటకు వస్తుందా చూడాలి. ఇప్పుడు చట్టం మారుస్తేనే సరి, జరిగిన అన్యాయం దిద్దగలుగుతారా అనేది పెద్ద డౌటే. చేయగలుగుతారా, చేస్తారా? అవి మళ్ళీ బంధువులు చుట్టాలు ఏ పార్టీలో ఉన్నా కూడా అడ్డమేమొస్తుంది, బంధువులు చుట్టాలు, అరే మనవాడు, లేకపోతే వాళ్ళు కూడా నమస్కారం పెట్టేసి వీళ్ళకి ఏదైనా సహాయం చేయటము, చేశారు కదా అని వదిలిపెట్టడము, ఇవి జరుగుతున్నవి. ఏ పేరుంటే ఏముంది అక్కడ? సరే వాళ్ళేదో ధరణి పెట్టారు, ధరణి వలన కొంతమంది ఈ రికార్డులు. కానీ లక్ష్మణ్ గారు చాలా ఈజీగా చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. గతంలో కూడా ఒక్క ఏలుముద్రతోనే, అంటే ఏలుముద్ర ఉండాలి, వాళ్ళ యొక్క అన్ని ఆనవాళ్ళు ఉంటేనే వాళ్ళకి బదలాయింపు జరుగుతుంది, ధరణి ఒక సేఫ్టీ, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ధరణి అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు చాలా లోపాలు జరిగాయి, చాలామంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి, కాబట్టి ఆ లోపభూయిష్టంగా ఉంది కాబట్టే ధరణి పోర్టల్ని తీసేసి మేము భూభారతి చట్టం తీసుకొచ్చామని చెప్తున్నారు కాంగ్రెస్. అదే ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చడంలో సరే ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం నేను మా పేరు మాకు రావాలి, మా పేరు రావాలి అనే ఉద్దేశంతో మార్చారు అనుకుందాం, కొన్ని సవరణలు చేశారు అనుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, భూముల విషయంలో బయటికి తీయగలుగుతారా ఒకటైతే, రెండోది మళ్ళీ జరగకుండా ఉండాలి. రైట్, విచారణ జరిపించాలంటారు. విచారణ జరిపించాలా, ఎక్కడ అన్యాయం జరిగిందనేది చేయాలా. ఏదో ఒక విమర్శలో ప్రతి విమర్శలే విమర్శలు ప్రతి విమర్శలకే సమయం సద్వినియోగం చేసుకోకుండా ఎక్కడ జరిగింది, ధరణిలో ఎక్కడ లోపం జరిగిందనే దాని మీద విచారణ అయితే జరిపించాలంటారు. జరగాలి, మళ్ళీ మీరు చేయకూడదు ఆ తప్పు. రైట్, మీరు కూడా తప్పు చేయకూడదు. రైట్. రామూర్తి గారు, నేనేమంటున్నా అంటే తెలంగాణకు సంబంధించి కొంత ప్రత్యేకమైన పరిస్థితులు అండి. ఎందుకంటే అనాదిగా మనం చర్చ చేయాలి. ఎందుకంటే తెలంగాణలో జరిగిన అన్యాయాలు అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఇప్పుడు దున్నేవాందే భూమి అనేది పుట్టింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పీపుల్స్ వార్, ప్రజల యుద్ధం కూడా పుట్టింది ఇదే బేస్ లో. ఎందుకంటే మేము కూడా గ్రామాల్లో పెరిగినాము. ఏదైతే అన్నల యుద్ధాలు ఎవరి మీద జరిగినాయో కూడా మాకు తెలుసు. ఎందుకంటే మేము కంప్లీట్ గా వాళ్ళ మధ్యలోనే పెరిగినాము. ఈ అన్యాయాలు, కొట్లాటలు దేనికోసం అన్నది భూమి కోసం కొట్లాట. ఎందుకంటే నిజాం కాలంలో ఒక రకంగా, దాని తర్వాత ఏదైతే కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అదో రకంగా. ఎందుకంటే పేద ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఏదైతే దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిల్లో, ఎంత వివక్ష చేయించిల్లో, భూములు ఎందుకంటే వాళ్ళు దున్నుకునే భూములు కూడా వాళ్ళ లేకుండా చేసిల్లు. కాబట్టి దాని తర్వాత వచ్చిన క్రమంలో ఎవరి భూములు వాళ్ళకి వచ్చిన తర్వాత పాపం వాళ్ళు కూడా పీపుల్స్ వారు చాలా సంవత్సరాలు కొట్లాడిన తర్వాత సరే అది ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా తర్వాత వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళు కొట్లాడిన దాంట్లో న్యాయం ఉన్నది కానీ దాని ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎవరి భూమి వాళ్ళకి చెందాలన్న విషయంలో, ఎందుకంటే ఈ గొడవలు ఉండొద్దు, అనాదిగా ఈ భూముల గురించి లొల్లిలు అవుతున్నాయి. ఈ భూములు ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకే చెందాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూములు వాళ్ళకి అప్పచెప్పాము, వాళ్ళకి సంబంధించిన ఏదైతే భూములు కూడా వాళ్ళకు మేము రిజిస్ట్రేషన్ చేశాము. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ విధంగా అంటే 1,00,000 ఎకరాల భూమి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే మేము ప్రభుత్వానికి సంబంధించిన భూములు అది కాదు, ప్రభుత్వానికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసిన కొంత ఏదైతే కొంత పెండింగ్ ఉండొచ్చు, ఆ పెండింగ్ ఉన్నాయి కూడా మేము ఏ విధంగా చేయాలనుకున్నాము. కొన్ని కోర్టు కేసుల వల్ల. రామూర్తి గారు, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైతే ఇంతకుముందు ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పినట్లు
కొన్ని చెప్పండి. అదే సాగు చేసుకున్నటువంటి భూములు అవ్వచ్చు నేను- వాళ్ళకి. నేను- నేను ఒకటి చెప్తానండి. రామూర్తి గారు ప్లీజ్ వాళ్ళు ఎవరైతే పేపర్లు ఉండవు లేకపోతే భూముల్ని ప్రభుత్వ భూములు అవ్వచ్చు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూములకి ఉండవు, ధరణిలో ఎక్కించుకున్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంతమంది బడా నేతలు ఆ భూములు కబ్జా చేసడం కానీ రకరకాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపై అప్పుడు కూడా క్లారిటీ అయితే ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరైతే రాష్ట్రంలో ఎక్కువ పెట్టిలో ఏదైతే తెలంగాణ 2014 నుంచి ఇప్పటి వరకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు ఎక్కువ పెట్టితో తెలుసుకోండి. రేవంత్ రెడ్డి బ్రదర్సే పెట్టింది. ఎందుకంటే వాళ్ళు భూముల తగాదాల్లో ఎక్కడెక్కడ తగాదాలు ఉన్నాయి అక్కడికి పోయి తిష్ట వేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి టీపీసీసీ ప్రెసిడెంట్ కొని అదే విధంగా ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నాడు, భూముల మీదే ఉన్నాడు. వాస్తవంగా ఈయనకు ఏ దాంట్లో ఏ రంగంలో కూడా ఈయనకు నిష్ణాతుడు కాదు, ఒకటే రంగం. వాస్తవంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఏం ఆలోచించాలంటే అబ్బా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తి వస్తే ఏదో లాభం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ రామూర్తి గారు రైట్, మీరు ధరణి తీసుకొచ్చారు, ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చారు. ఇంకో చెప్తున్నా కదా ఒక విషయం రామూర్తి గారు, ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకొకటి తీసుకొస్తుంది. ఈ విధంగా ఆ మార్పులు చేర్చుకోకపోతే రైతుల పరిస్థితి ఏంటి? రైతు కన్ఫ్యూజ్ అవడా? ఒక విధంగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చింది, ఆ భూమి లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం వచ్చింది, తర్వాత ధరణి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ భూభారతి వచ్చింది. ఏది ప్రామాణికం? ఏ ఒక్కటి లేకపోయినా సరే అంటే ముఖ్యంగా ధరణిలో నమోదు కాలేదా, మళ్ళీ తర్వాత భూభారతిలో నమోదు కాలేదా, ఇక భూమి చల్లనట్లేనా? నేనేమంటున్నా అంటే ఈ పేర్ల మార్పుతోని ఆ మార్పులతోని ఈ మార్పులతోని ఏ మార్పు రాదండి. వీళ్ళు అన్న 6 గ్యారంటీల మార్పు ఏదైతే అన్నారో అవి చేస్తే మార్పు వస్తుంది కొంత. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు మామూలు హామీలు కాదండి, 420 హామీలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవాలి తప్ప ఇప్పుడు ఏదైతే ధరణి తీసుకుపోయి భూమికి సంబంధించిన భూభారత్ అని పెట్టి అదే విధంగా తెలంగాణ తల్లిని తీసుకుపోయి మళ్ళీ ఇంకో తల్లిని చేసి ఇది కాదు కదా మార్పు. మీరు ఇప్పుడు ఈ ప్రజలు మిమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఏంటంటే అందులో ఏమైనా చిన్న లోపాలు ఉంటే సరిదిద్దు అన్నారు అంతేగా తప్ప గాని బతుకమ్మ చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో ఇంకెక్కడ న్యాయం జరుగుతుందంటే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది, తెలంగాణ ఏర్పాటు మీద జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, అన్ని విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఉన్న వ్యక్తి కూడా వాస్తవంగా కాంగ్రెస్ లో జెండాలు మోసి కండువలు మోసిన వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే చంద్రబాబు చెప్పు చేతిలో ఉన్న వ్యక్తి. ఏం చెప్తే అదే జరుగుతుంది తప్ప తెలంగాణ అస్తిత్వం తెలంగాణ భూములు. నేను ఒకటి చెప్తా వినండి, నేను ఒక చాలా లాస్ట్ చిన్న విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయాలతోని ఈయన వేసిన ఓట్లతోని భూమి కూడా భరించలేదండి. భూభారతి తర్వాత ముచ్చితేగా మొత్తం ఈయన ఇంకో 4-5 సార్లు అబద్ధాలు ఆడితే మొన్న వచ్చిన 5% కంటే 7% వస్తే మొత్తం భూములు ఎవరకపోతే అసలు భూమి ఉండకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఒట్లు దేవుళ్ళ మీద కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్లేసి ఏది పడితే అది మాట్లాడి మొత్తం అబద్ధాలు చెప్పుకుంటే ప్రచారం ఏది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మార్పు రావాలి. ఆయనకు మంచి సదావకాశం వచ్చింది, ప్రజలకు మంచి పరిపాలన అందించమని కోరుతున్నాం అంతే. అసెంబ్లీలో కూడా అదే అడుగుతున్నాం కదా, నువ్వు అబద్ధాలు ప్రచారం చేయకు, మొత్తం కంప్లీట్ గా నిజాలు చెప్పు. అప్పుల మీద అబద్ధాలే, ఉద్యోగాల మీద అబద్ధాలే, మొత్తం వీళ్ళు కంప్లీట్ గా అబద్ధాల పాలన, 6 గ్యారెంటీల పాలన పోయి అబద్ధాల పాలన జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో. రైట్ శ్రీనివాస్ గారు హలో రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము అనేది కూడా అదే అబద్ధాల నిజాల వచ్చి పార్లమెంట్ లో చర్చ చేయమని అసెంబ్లీలోకి కానీ శ్రీనివాస్ గారు ఆరోపణలు చేస్తున్నారు. అంటే అర్ధరాత్రి తీసుకొచ్చారు, 2020లో తీసుకొచ్చినటువంటి ఆ ధరణి చట్టం ఏదైతే రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు నేను అన్న మాటలు కాదు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల్ని నేను చెప్తున్నాను, శ్రీనివాస్ గారికి చెప్తున్నాను. రైట్ రాత్రికి రాత్రే తీసుకొచ్చారు, ఒక ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు, ఒక 2 వ్యక్తుల గురించి తీసుకొచ్చారు అని ముఖ్యమంత్రి సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఆ మాటల్ని కాదు అంత విమర్శలు చేశారు కదా రామూర్తి గారు, అంత విమర్శలు చేశారు కదా. మరి ఇప్పుడు ఈ తీసుకొచ్చేటటువంటి భూభారత్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు? అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలు ఉన్నాయా? తెలంగాణ మీద నిజంగా చెప్తున్నా, వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ భూమి మీద ప్రేమ ఉన్నది, అందుకని మార్పులు చేసుకుంటున్నారు వాళ్ళకి అనుకూలంగా. రైట్ కానీ రామూర్తి గారు కొన్ని విషయాలు ఈరోజు అంటే ఎప్పుడు మాట్లాడినటువంటి గతంలో బీఆర్ఎస్ పై 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయనటువంటి ఎంఐఎం ఈరోజు
కొన్ని విమర్శలు చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీ అయితే మాత్రం చేశారు. మరి అది కాంగ్రెస్ అండ చూసుకొని విమర్శ చేశారా, లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో లేదని చెప్పేసి విమర్శలు చేశారా? ఆ విమర్శలు ఏ విధంగా మీరు స్పందిస్తారు? నిన్న ఎంఐఎం పరిస్థితి ముందట నుంచి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక మాట, అనుకూలంగా లేకపోతే ఒక మాట. ఎప్పుడైనా వాళ్ళ నిర్ణయాలు అంతకుముందు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసిన వాళ్ళు పెద్ద వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొత్తగా వీళ్ళకి దోస్తాన్ని ఏర్పడుతున్నట్టున్నది ఆ విధంగా మాట్లాడుతున్నారు కావచ్చు. ఎందుకంటే మేము చేసింది క్లియర్. ఎందుకంటే మేము నీళ్ల విషయంలో నీళ్లు పెంచాం, నిధుల విషయంలో నిధులు కూడా పెంచాం, అదే విధంగా ఉద్యోగాలు కూడా కల్పించాం. నేను మొన్న కూడా చెప్పాను. ఈ రోజు ఏదైతే తెలంగాణలో 1,58,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందంటే కూడా అది కూడా ఎందుకంటే రాత్రి వీళ్ళ ముఖాలు చూసైతే పండలేదు కదా. మేము తీసుకున్న నిర్ణయాల వల్ల, మేము తీసుకున్న సాగునీటికి సంబంధించిన ఏదైతే నిర్ణయాల వల్ల, ప్రాజెక్టుల వల్ల వరి పండింది, అదే విధంగా ఇతర పంటలు పండాయి. దేశంలో దాదాపు తెలంగాణ నంబర్ 1 గా ఉంచాము. ఈ ఎంఐఎం ఎక్కడికి పరిధి? ఓన్లీ హైదరాబాద్ కొన్ని సీట్లకు మాత్రం పరిధి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొత్తం మా వల్లనే మార్పు వస్తుంది, మా వల్లే ప్రభుత్వాలు ఉంటాయి అనుకుంటారు. కానీ వాళ్ళు కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఘాటు కూడా విమర్శించారు వారు గతంలో కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది అప్పుడప్పుడు అవుట్ అయి మాట్లాడతారు. మన దేవుల గురించి మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా వాళ్ళని విమర్శించడం జరిగింది. మేము ఏదున్నా నిజాలు చెప్తాం తప్ప మేము ఎవరికి కూడా గుడ్డిగా మేము ఏమంటారు చూసినా గుడ్డిగా మేము సపోర్ట్ చేయం. వాళ్ళు నిజాలు చెప్తే ఒకవేళ మేము సపోర్ట్ చేసేంత మాత్రాన వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తప్పే అంటాం. ఏదైనా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడి అంటాం, కానీ మేము పూర్తిగా గుడ్డిగా మాత్రం పోం. రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. అదే భూమాతకి రక్షణ కవచం అని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు భూభారతి రక్షణ కవచం అనే విధంగా ఇప్పుడు చెప్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక పోర్టల్ని తీసుకురావటం, అదే రైతులు పాలిట అవ్వచ్చు, లేకపోతే భూమి ఉన్నటువంటి ప్రజలకి శ్రీరామ్ రక్షణ అంటే ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ధరణిలో అన్యాయాలు జరిగాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఏమైంది? నా భూమి ఉంది 10 ఎకరాలు, ఇంకొక ఆయన ఎల్లన్న అనే ఆయన మేనేజ్ చేసుకొని ధరణిలో ఆయన పేరు పెట్టేసుకున్నాడు. నేను పల్లెల్లో ఉంటాను, పట్టించుకోలేదు. ఎప్పుడు ఏదో అవసరం ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే, బాబు నీ సర్వే నంబరు నీది కాదు, ఫలానా అయింది, ధరణిలో ఉంది, ధరణిలో ఎవరి పేరు ఉంటే వాళ్ళదే చెల్లుతుంది అని చెప్పి అతనికి చెప్పారు. ఏం చేయాలి? అతను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు. నాకు ఇలాంటి అన్యాయం జరిగింది, నా భూమి ధరణిలో వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించేశారు, నేను ఎంఆర్ఓ చుట్టూ ఎంత తిరిగినా, ఎన్ని లెటర్లు పెట్టినా ప్రయోజనం లేదు, మార్పు చేయటం లేదు. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులను ఈ భూభారతి పరిష్కరించగలిగితే పేరు మార్చినా చట్టం మార్చినా కూడా పేద ప్రజలకు ఉపయోగపడినట్టు లెక్క. అది చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ పేరు మారినంత మాత్రాన నేను నా భూమి అని చెప్పి అతను అంటున్నప్పుడు నేను నమ్మాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క డిపార్ట్మెంట్ విలేజ్ కి వెళ్తే ఆ భూమి ఎవరు సాగు చేసుకుంటున్నారు, ఇంతకాలము వాళ్ళ తాతల కాలం నుంచి ఎవరెవరు సాగు చేసుకుంటున్నారు, అది రహస్యంగా ఏమి ఉండదు. ఎవరైనా ఊర్లో ఎవరైనా అందరూ చెప్తారు. చెప్తున్నప్పుడు అతని భూమి ఇంకో పేర్ల మీద ధరణిలో ఉంటే మీరే కదా, కాంగ్రెసే కదా ఆరోపణలు చేసింది, ఆ విధంగా చేసుకున్నారు అని. ఒకటి ప్రభుత్వ భూములు, 2 ప్రైవేట్ భూములు. ఈ రెండింటినీ సరిదిద్దాలి ఒకటి. మళ్ళీ అలాంటి తప్పులు, మళ్ళీ అలాంటి దౌర్జన్యాలు చేయకుండా ఆపగలగాలి. అది కదా న్యాయం జరుగుతుంది. అప్పుడు నువ్వు ఆపగలుగుతారా, ఈ చట్టం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. ఇంకా ఇప్పటికీ కూడా చాలా భూములు సర్వే నంబర్ల మీద, ఇంతకు మన బీఆర్ఎస్ మిత్రుడు కూడా చెప్పాడు, కోర్టు కేసుల్లో ఉన్నాయి అని. ఆ కోర్టు కేసుల్లో ఎన్ని సంవత్సరాలుగా కోర్టు కేసులు నడుస్తున్నాయంటే 20-30 సంవత్సరాల నుంచి కేసులకు తెగకుండా కోర్టులో ఉన్నాయి. అది ఎటుగాని పరిస్థితుల్లో భూమి అలాగే ఉండిపోతూ ఉన్నది. తను సేద్యం చేసుకోవడానికి లేదు, ఆ కోర్టు కేసు వలన అడుగు పెట్టడానికి లేదు, ఉపయోగించుకోవడానికి పరిస్థితి లేకుండా పోయింది. సుదీర్ఘ కాలం, నేను అనేది ఇప్పుడు కోర్టులో కేసులు పెట్టారు, అది వదిలేయండి. సుదీర్ఘ కాలం కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూముల విషయంలో ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ ఎందుకు చొరవ
తీసుకొని కోర్టుకు తెలియచేసి వాటిని స్పీడప్ చేయకూడదు, చేస్తే న్యాయం జరుగుతుంది కదా వాళ్ళకి. అవునవును, అది కూడా చేయాలి, కోర్టులో ఈ చట్టంలో తీసుకురావాలి. రైట్ రైట్. రామూర్తి గారు 30 సంవత్సరాలు నేనేం అయింది, ఆ చెప్తున్నా తరం అంటే, అసలు ఆ భూమి నేనేం గల చెప్తున్నా పెద్ద అంటే, చనిపోయి అవును. వాళ్ళ కొడుకు లేకపోతే మనవడు ఇప్పుడు రంగంలో ఉంటాడు. అయ్యా బాబు మా తాత నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అన్ని చూశాను. ఎందుకంటే ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది ఈ ప్రక్రియ అనేది కూడా కొంచెం చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ధరణి తీసుకొచ్చే ముందు, ఎందుకంటే మేము 1B మేము ఏదైతే జారీ చేసినాం, ఆ విలేజ్ కి జారీ చేసి కొంత టైం ఇచ్చినాం. ఎందుకంటే ఈ భూములు ఎవరివి, ఈ భూములు మీయేనా కాదా క్రాస్ చెక్ చేసుకోండి అని టైం ఇచ్చినాం. అక్కడ రెవెన్యూ అధికారులు వచ్చిళ్ళు, వాళ్ళందరూ స్వీకరించి దాదాపుగా 99% ట్రాన్స్పరెంట్ గా ఎవల భూమి వాళ్ళకు బుక్కులు ఇచ్చేసింది. అక్కడక్కడ కోర్టు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అది ఇప్పుడు అన్నగారు అన్నారు 20 ఏళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉన్నాయి, మేము వదిలేసాం. ఎందుకంటే కోర్టును మనం శాసించే స్థితిలో మనం ఉండదు. ప్రభుత్వం కూడా కోర్టుకు తలదించాల్సిందే. కోర్టులో ఉన్నాయి మేము ముట్టుకోవద్దని చెప్పినా ముట్టుకోలేదు. అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఫ్రీజ్ చేశాం, ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఫ్రీజ్ చేశాం. అలా రక్షించుకుంటూ వచ్చాం. ఆ రక్షణ కవచంగా నిలబడిన ఈ ధరణిలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంత మార్పులు తీసుకొచ్చి, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కాబట్టి వీళ్ళకు భూముల మీద అనాదిగా, ఎందుకంటే నేను చెప్తున్నా దాదాపుగా పరిపాలించింది భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో చెరువులు కుంటలు ఇప్పుడు నేను వరంగల్ సంబంధించిన వ్యక్తిని. ఇక్కడ బాలసముద్రం అని ఒక పెద్ద చెరువు ఉండే, ఆ చెరువు మొత్తం మింగేసినండి కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మొత్తం ఇండియా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి చెప్పుకుంటే కాదు. కాకతీయులు నిర్మించిన మాక్సిమం చెరువులను వాస్తవంగా ఆక్రమించుకున్నది ఎవరంటే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఏదైతే చోటా మోటా లీడర్లు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ అని పెట్టి, మిషన్ కాకతీయ అని పెట్టి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఆ చెరువులకు సంబంధించి ముఖ్యంగా మిషన్ భగీరథను వాటర్ ఇంటింటికి పంపాము. అదే విధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను, ఏదైతే కాకతీయులు గొలుసుకట్టు చెరువులను గుర్తించి ఆ చెరువులను బాగు చేసి గొలుసుకట్టు చెరువులను ఒక చెరువు నుంచి ఒక చెరువుకు దాటించి ఆ చెరువులను కాపాడు. దాని సరిహద్దులను ఫిక్స్ చేశాం. మీరు తెలుసుకోండి, సరిహద్దులను ఫిక్స్ చేసింది ఈ మా ప్రభుత్వమే. ఎందుకంటే మేము 2-3 సార్లు చేశాము, ఆ ఎంఆర్ఓలకు 2-3 సార్లు ఇచ్చాము. ఎందుకంటే చెరువులను గుర్తించండి, చెరువులకు సంబంధించిన బౌండరీస్ గుర్తించండి అన్ని చెప్పినాం. ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఏదైతే నాయకుల చేతికి పోకుండా చేశాం. కొంతమంది అక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే దందా చేసేటోళ్ళు కొంచెం ఎక్కడన్నా రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇదేం చెప్తున్నా, ప్రభుత్వంలో మొత్తం మా ప్రభుత్వం 10 years ప్రభుత్వంలో భూములకు సంబంధించి మాత్రం మాక్సిమం చేశాం. ఎందుకంటే నిజాంల కాలం నుంచి వస్తున్న ఒక చిక్కుముడులను దాదాపుగా, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను 1,45,58,000 సంబంధించిన భూమిని రెగ్యులరైజ్ చేశాము. ఎందుకంటే వాటికి ఏ సమస్య లేదు. కొంత మిగిలిన దాదాపు వీళ్ళు అంటున్నారు 1,00,000 లేకపోతే ఇంకా ఏదో 1,00,000 భూమి 2 లక్షల భూమి అంటున్నారు. వాస్తవంగా అంత భూమి లేదు. ప్రతి ఊర్లో 3-4 ఎకరాలకు సంబంధించి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆ 3-4 ఎకరాలకు సంబంధించి సాల్వ్ చేస్తే సరిపోతుంది. మీరు భూభారతి పేరు పెట్టుకున్నా, లేకపోతే ఇంకే పేరు పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు దళితులు గాని, అదే విధంగా అన్ని కులాల వారు. రామూర్తి గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు కాబట్టి మార్చాలని మారుస్తుందా, లేకపోతే నిజంగానే ధరణిలో లోపాలు జరిగినాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూభారతి చట్టం తీసుకొచ్చింది? నేనేం చెప్తున్నా అంటే 6 గ్యారెంటీకి సంబంధించి మొత్తం కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్. అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్తారు తప్ప. ఇప్పుడు సరే తులం బంగారం 4 లక్షల పెళ్ళిని వీళ్ళు అందులోనే పెట్టారు కదా. మరి మేము వచ్చిన తర్వాత మీరు వాయిదా వేసుకోండి పెళ్లిలు, డిసెంబర్ తర్వాత పెళ్లి చేసుకోండి, మేము వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తారు, 4 లక్షల పెళ్లి, 4 లక్షల తులాల బంగారం ఇవ్వండి. ఇప్పుడు మీరన్న విషయం లేదా, మీరు అన్నారు కదా. అదే విధంగా మీరు ఇప్పుడు తీసుకుంటే 2,000, వచ్చిన తర్వాత 4,000 ఇస్తారు, మరి 4,000 ఇవ్వండి. అదే విధంగా మీరు ఇంటర్ పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత, లేకపోతే పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అన్నారు, అవి ఇవ్వండి. అదే విధంగా ఒక విద్యార్థి ఫారెన్ కి పోతే ఉన్నత విద్యకు మీకు పోతే 20 లక్షలు ఇచ్చాం, మీరు 25 లక్షలు ఇస్తున్నారు, అది ఇవ్వండి. ఒక్క విద్యార్థి కూడా మిగలేదు. అదే విధంగా మీరు అన్ని విధాలుగా మోసం చేశారు కదా. అందరినీ పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేంత వరకు కంప్లీట్ గా మోసం చేస్తున్నారు. మీరు అవి ఏదైతే మీరు 6 గ్యారెంటీలు పెట్టిలో 6 గ్యారెంటీల అమలు మీద మీరు దృష్టి సారించండి. ఆర్టీసీ ఆల్రెడీ 3,000 కోట్ల నష్టంలో ముంచిల్లు, ఆల్రెడీ పవర్ డిస్కామ్లకు 18,000 కోట్ల పెండింగ్ ఉన్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి అది మారుస్తాం, పేర్లు మారుస్తాం, పాత బిడ్డలకు కొత్త సొట్లు ఎత్తాం, ఇది కాదు కదా. నువ్వు ప్రభుత్వానికి వచ్చింది, నువ్వు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తావు అది పని చేయాలి తప్ప
మీరు మొత్తం పేర్లు మార్చుకుంటా, గుర్తులు మార్చుకుంటా మీరు ఏం చేయలేరు. మీరు చెప్తున్నా కదా, మీరు ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, జమిలీ ఎన్నికల లోపే మీకు ప్రజలు వాస్తవంగా ఈ రోజు అసెంబ్లీలో కూడా కొంతమంది బాగా ఎగురుతున్నారు. వాళ్ళందరినీ ప్రజలు ఏ విధంగా శిక్షిస్తారో ఓటే పెద్ద మార్గం. ప్రజల ముందు ఎవరైనా శిరస్సు వంచాల్సిందే, ఏ ప్రభుత్వాలైనా. మాకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిళ్ళు, దాదాపు మాకంటే బెటర్ గా మేము చేస్తాం, మాకంటే బెటర్ గా మేము పథకాలు చేస్తామని వచ్చిళ్ళు. బెటర్మెంట్ ఎవరు చేసిళ్ళు, బెటర్ గా ఎవరు చేసిళ్ళు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా వాళ్ళు ప్రజలు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితులు అండి. ఇప్పుడు వాస్తవం చూసుకున్నాం, ఇప్పుడు ఎక్కడైతే గ్రామాల్లో గానీ పారిశుద్ధ్యం లోపించింది, హాస్పిటల్స్ లో సరిగా కనీస అవసరాలు లేవు, కంప్లీట్ గా ఘోరంగా ఉన్నది. మొత్తం తండాలు గూడాలు మొత్తం హాస్పిటల్ పాలవుతున్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. రైట్ రైట్ లక్ష్మణ్ గారు, ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఈరోజు అసెంబ్లీలో ఒక బీఆర్ఎస్ తప్ప మిగిలినటువంటి బీజేపీ అవ్వచ్చు, ఎంఐఎం అవ్వచ్చు, అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, అందరూ కూడా ధరణికి వ్యతిరేకంగా మాట్లాడారు. భూభారతి చట్టానికి అనుకూలంగానే, అంటే గతంలో ధరణిలో లోపాలు జరిగాయనే విధంగానే వాళ్ళు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే నిజంగానే ధరణిలో లోపాలు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా అంటే ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త చట్టం వల్ల ఏ విధంగా ప్రయోజనం జరిగే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ వెసులుబాటు ఏమైనా కల్పించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు మీద ఇంతకుముందు చెప్పినట్లు 20-30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి ఎవరైతే చిన్న విషయం బిఫోర్ లక్ష్మణ్ అన్న మాట్లాడే ముందు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ధరణి పేరు కేసీఆర్ గారు పెట్టారు. ఒక వాస్తవ ఒక నిర్ణయం తీసుకొని, ధరణి అంటే ఒక భూమికి సంబంధించిన పేరే, వాస్తవంగా ఏ పార్టీ పేరు కాదు, ఎవరిది కాదు. దీన్ని మార్చవలసిన అవసరం లేదు. నువ్వు బెటర్మెంట్ చేయాలంటే చేయొచ్చు. దానిలో కొన్ని ఆప్షన్లు నువ్వు ఏదో తీసుకొస్తున్నావు, నీ అనుకూలంగా నువ్వు మీ కార్యకర్తలు చెప్పిలో లేకపోతే ఎవరు చెప్పిలో, రైతుల నుంచి అయితే వాస్తవంగా ఎవరు మార్చమని కోరలేదు. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ప్రజల నుంచి రాలేదు, నీకే నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టుకున్నాయి, అంతే తప్ప ప్రజలు కోరితే కాదు వచ్చినాయి. ఎందుకంటే క్లియర్ తెలుసుకోవాలి, ధరణి అన్న పేరును మారవలసిన అవసరం ఎందుకు. ఇప్పుడు నిజంగానే మా పార్టీ పేరు లేకపోతే మా పార్టీకి సంబంధించిన వాళ్ళ పేరులో ఇప్పుడు భారతి ఉన్నది, మరి భారతి ఎవరో నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు అలాంటి పేర్లు మార్చకూడదు కదా, ఎందుకు? ఇప్పుడు ధరణి అన్న పేరు ఆరోగ్యశ్రేణి కూడా మార్చలేదు మీరు, మీ ఆరోగ్యశ్రీ మార్చలేదు. అంతే అదే విధంగా ఏదైతే శ్రీధర్ బాబు ఫాదర్ పేరు మీద ఉన్న ఒక ప్రాజెక్ట్ పేరు కూడా మార్చలేదు. ఎందుకు మేము మార్చకపోతాం? అది కాళేశ్వరంలో భాగమే కదా, అది ఆ ప్రాజెక్ట్ కూడా. ఆ ప్రాజెక్ట్ మిగిలిపోతే దాన్ని కట్టాము, ఆయన పేరే పాపం మళ్ళీ పెట్టాము. అలాగని మేము ఇట్లా పేర్ల మార్క్ మీద పెద్దగా మేము ఫోకస్ చేస్తే మాత్రం ఏ పేరు ఉండకపో. మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవన్నీ ఉన్నాయి, అది మార్చలేదు. రైట్ లక్ష్మణ్ గారు, ఎలాంటి లోపాలు సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది? నిజంగా ఆ పేద రైతులకి మేలు జరగాలంటే, వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు ఉండాలి, ఎంత సులభతరంగా ఉండాలి? మరోపక్క ఇదే సులభతరాన్ని అలుసుగా తీసుకొని ల్యాండ్ మాఫియా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పేద ప్రజలను మోసం చేసే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ముందు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలి, రాజకీయ ఒత్తిడులు వాళ్ళ మీద లేకుండా చేయగలగాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పిటిషన్లు పెట్టుకుంటారో ఆ పిటిషన్లను వాళ్ళు దగ్గరుండి విచారించి, గ్రామానికి వెళ్ళి విచారించి వాళ్ళకు న్యాయం చేయగలిగితే పర్వాలేదు. ఏం చేస్తున్నారు? వెళ్ళటం లేదు. వీళ్ళు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూ ఉంటారు పల్లెల నుంచి. ఎంఆర్ఓ చుట్టూ కదండి, కలెక్టర్ తోటి ప్రతి సోమవారం కలెక్టర్ తోటి ముఖాముఖి పెట్టినా సరే, వాళ్ళు అర్జీలు ఇచ్చినా సరే కొన్ని చోట్ల పరిష్కారం కావట్లేదు. దీంట్లో పరిష్కారం కాకపోతేనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు పాలకులు చెప్తారు, గతంలో సీఎం కేసీఆర్ కూడా చెప్పారు, ఎలాంటి సమస్యలు పేద ప్రజలు వచ్చినప్పుడు, పేద రైతులు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పినారు. కానీ అక్కడ లోకల్లో ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లా. ఆ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నారు, ఇసుకు పుడుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు నేను వేరే విషయాలన్నీ వదిలి ఒక జర్నలిస్టుకు సంబంధించినటువంటి ఇష్యూ మీద సాక్షాత్తు ప్రస్తుత సీఎం గారికి ఒక వినతి పత్రం ఇస్తే సీఎం ఆఫీసు వాళ్ళేమో మెసేజ్ పెట్టారు, ఇది పలానా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంపించాము, ఇదిగో దాని నంబరు అని. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి విచారిస్తే అది 2 నెలలైనా ఈ రోజు కూడా అది ఎక్కడ పోయిందో తెలియదు ఆ లెటర్. ఏం చెప్పాలి మరి?
సాక్షాత్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిందే మాకు రాలే అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మరి కలెక్టర్ కార్యాలయం నుంచి పోయేది ఎంఆర్ఓ ఆఫీసులో వస్తున్నాయా రావా, ఎక్కడ పడేస్తున్నారు, పట్టించుకుంటున్నారా అనేది దాని మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు? ర్యాండమ్ గా వెరిఫికేషన్ చేయడమో తనిఖీలు చేయడమో. ఇప్పుడు మంత్రులు ఏం చేయాలి? ఆ శాఖ మీద పట్టు పెంచుకోవాలి, తనిఖీలు చేయాలి. సడన్ గా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి రైట్. లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్లు మీకు అవగాహన ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో అంశం మీద మాట్లాడాలని అవగాహన ఉంది. సీఎంఓ కార్యాలయానికి వచ్చారు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది, అది ఎన్నేళ్ళు సమయం పట్టేది, ఇవంతా అవగాహన ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి. కానీ అవగాహన లేని వాళ్ళు, పేద ప్రజలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఊళ్ళో తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళకి అవగాహన కూడా ఉండని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు చివరికి మా భూమి కోల్పోయాము అనే విధంగానే వాళ్ళు మనోధైర్యం కోల్పోయి, మనస్తాపం కోల్పోయి వాళ్ళు చాలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అరే ఎంత దారుణం ఉంటుందంటే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకి ఒకవేళ మనకు నేను అట్లా మెసేజ్ వచ్చినట్టు కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్ నంబర్లు ఇచ్చింటే వాళ్ళకు కూడా మెసేజ్లు వచ్చి ఉంటాయి. ఆ మెసేజ్ చూపించి అరే నా పరిస్థితి ఏంటి అంటే దాన్ని వెరిఫై చేసి అది వచ్చిందా రాలేదా, దాని పరిస్థితి ఏంది, ఈయన ఎందుకు వచ్చాడు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ ఎంఆర్ఓకి ఆ ఎంఆర్ఓ ఆఫీసులో అంత వాళ్ళు బిజీగా ఉంటారో తెలీదు. డబ్బులు ఇస్తే మాత్రం ఫైల్ పెట్టుకొస్తాయి. ఆ వాతావరణం ఇప్పటికీ ఉంది. అది గత ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ఉంటుందేమో. ఉండకూడదు కదా. ఇక్కడ పరిష్కారం ఎప్పుడైతే వాటి మీద మానిటరింగ్ చేయాలి కదా. ఏ లెవెల్లో చేస్తున్నారు? ఇప్పుడు చూడు, నేను ఉదాహరణ మీకు చెప్పాను, సీఎం పేసి మానిటరింగ్ చేయాలి కదా. అవును, చేయకపోబట్టే కదా అవి ఎక్కడ ఉంటున్నాయో తేలడం లేదు. అట్లనే అన్ని కార్యాలయాల్లో కూడా ఎక్కడో ఒక చోట ఒకరో ఇద్దరికో అది అక్కడ కనపడి ఉండొచ్చేమో, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భూముల విషయంలో రైతు భూమి మీద ఎంత నమ్మకం పెట్టుకొని జీవిస్తూ ఉంటాడో మనం ఊహించలేము అసలు. రైట్. అంటే భూమికి లక్ష్మణ్ గారు, భూమికి రైతుకి అవినాభ సంబంధం ఉంటుంది, విడదీయలేని బంధం ఉంటుంది. అది ఒకవేళ కనుక ఉదాహరణకి ఉప్పల్ లక్ష్మణ్ గారు భూమి అమ్మారు అంటే ఆ భూమి కొన్న వ్యక్తి కూడా పలాని ఉప్పల్ లక్ష్మణ్ గారి భూమి అని చెప్పుకుంటారు. ఆ సంబంధించి రకరకాల భూములు ఉన్నప్పుడు అంటే ఒక ముద్ర పడిపోద్ది. ఆ భూమి కల పెద్దవాళ్ళు కొడుకులకి ఏం చెప్తున్నారు? అరే నేను చచ్చిపోతే నా భూమిలోనే పాతి పెట్టరా అని అడుగుతారు. అవును, నా భూమి, మీ అమ్మ చనిపోతే కూడా ఆ భూమిలోనే నా పక్కనే పాతి పెట్టాలా అని అడుగుతాడు. రైట్. ఎందుకు అడుగుతారు? భూమి శాశ్వతంగా ఉండాలని చెప్పేసి. ఇవాళ చూడండి, ఒక్కప్పటి పరిస్థితులు వేరు. తెలంగాణలో నీటి వసతులు లేక ఇబ్బందులు పడ్డారు, పేదరికం అనుభవించారు. ఇవాళ పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే దానికి భిన్నంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. రైట్. ఇది ఈ 10 సంవత్సరాల్లో కూడా నేనేం సందేహించిన చెప్పడానికి. చెందినప్పుడు ఇంకా పేద వర్గాలు బాధపడాల్సినటువంటి అవసరం ఉందా? అవును, లేదు కదా. దాన్ని ఎందుకు ఈ ప్రభుత్వాలు రూపుమాపటం లేదు? రైట్. మీరు మంచిగానే చెప్పారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికింది, కానీ కొన్ని చోట్ల భూమి కోసం భుక్తి కోసం పోరాడుతున్నారు. రైట్. రైట్. రామూర్తి గారు, రామూర్తి గారు, ఏంటి ఈ సమస్య? మీ హయాంలోనే 100 కోట్లు పలికింది, కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలు, కానీ కొన్ని చోట్ల భూమి కోసం భుక్తి కోసం ఇంకా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవునండి, సమానత్వం కోసం అనాదిగా కొట్లాడుతుంది తెలంగాణ. ఎప్పటికీ తెలంగాణకు వాస్తవంగా అన్యాయమే ఎప్పుడు చూసినా ప్రతిసారి. అంతకుముందు వాళ్ళ మీద, దాని తర్వాత వేరేటోళ్ళ మీద, ఇప్పుడు మళ్ళా ఒక రకంగా. ఇప్పుడు ఎందుకంటే ఈ కొట్లాటలు వాస్తవంగా మన తలరాతర్తే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ధరణి తీసుకొచ్చి ఈ పాస్బుక్ పెట్టాము. దాని తర్వాత ఏంటంటే సింగిల్ విండో తీసుకొచ్చినాం. ఎందుకంటే 20 minutes లో నీకు రిజిస్ట్రేషన్ పని అయిపోతుంది. మాన్యువల్ కి కంప్యూటరైజ్డ్ కి తేడా ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాలం తీసుకొచ్చి మళ్ళీ పాత వ్యవస్థ తీసుకొచ్చి పాత వ్యవస్థ పెడతామంటే, పాత వ్యవస్థలో వాస్తవంగా తెలంగాణ సమాజం మొత్తం ఇరుక్కపోయి చాలా మంది సూసైడ్లు చేసుకొని ఇబ్బందులు పడి రాళ్లదాడులు, అదే విధంగా భూముల కోసం కొట్లాటలు జరిగినాయి. కాబట్టి ఆ కొట్లాటలు ఉండొద్దని ఒక మంచి నిర్ణయం తీసుకొస్తే, సరే నువ్వు వచ్చిన తర్వాత కోర్టులో కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటి సాల్వ్ చేయడానికి మేము కూడా కోర్టును అడిగినాం, కోర్టు చుట్టూ తిరిగినాం, అదే విధంగా సాల్వ్ చేయమని చెప్పినాం. వాళ్ళు కూడా రైతులు కూడా తిరిగిళ్ళు, అది సాల్వ్ చేస్తే అయిపోతుంది. అదే విధంగా ఊరికి 2-3 సమస్యలు వాటిని పరిష్కరించుకొని
నువ్వు ముందుకు పోవాలి గాని ఇప్పుడు నువ్వు రైతులకు ఇస్తాన రైతు బంధు ఎడిపోయింది, అదే విధంగా రైతులకు ఇస్తాన రుణమాఫీ ఎడిపోయింది. రైతులు ఇప్పుడు వాస్తవంగా ఆకాశం వైపు చూస్తున్నారండి వీళ్ళ పరిస్థితులు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదండి. 2 సార్లు ఏదైతే రైతు భరోసా ఎగ్గొట్టిల్లు, ఒక్కసారి ఎగ్గొడితేనే 11,250 కోట్లు, ఇట్లా 2 సార్లు ఎగ్గొట్టిల్లు. 2 సార్లు ఎగ్గొట్టి దాదాపు 22,500 కోట్లు ఎగ్గొట్టి ఏదో ముష్టి ఏదైతే మేము రుణమాఫీ చేసినామంటే, రుణమాఫీతోని వాస్తవంగా పెట్టుబడి సీజన్ లో రైతుకు పెట్టుబడి అవసరం ఉంటుంది. పెట్టుబడి ఇవ్వకుండా నువ్వు రైతులు మళ్ళా అప్పులు చేయి, మేము ఇప్పుడు రుణమాఫీ చేసినాం మళ్ళీ నువ్వు అప్పులు తీసుకోవచ్చు అంటే, అప్పులు తీసుకోకుండా చేయాలన్నది కేసీఆర్ గారి నిర్ణయము. వీళ్ళ నిర్ణయాలు ఏంటంటే రైతులను అప్పులలో నెట్టి నిర్ణయాలు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి లేకపోతే మళ్ళీ ఇంకో దగ్గర తీసుకొస్తారు. మరి తీసుకురావద్దనే కదా నీవు ఇచ్చింది. నువ్వు మళ్ళీ పాత పథకమే నేర్పిస్తున్నావు, పాత పంతాలనే పోతున్నావు. కాబట్టి తెలంగాణ రైతాంగం ప్లీజ్ అర్థం చేసుకోండి, మేము తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉన్నాయా, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల మీకు బాగున్నదా, దాదాపు అందరికీ తెలిసిపోయింది రైతులకు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఇక నేను ఎవరైనా దేనికైనా సమాధానం చెప్పే రోజు వస్తుంది. కానీ చివరిగా చెప్పండి రామూర్తి గారు, ఎందుకు అసెంబ్లీలో చర్చ అంటే దీనిపై ధరణి గురించి చర్చ అంటే ఎందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు స్పందించట్లేదు? మేము ఏదైతే ఈ రేస్ గురించి పెట్టమని చెప్పినామో, పెట్టమన్న తర్వాత వీళ్ళు పెట్టలేదు. అందులో గొడవైన తర్వాత బయటికి పోయిన తర్వాత వీళ్ళు ఏకపక్షంగా వాళ్ళు మాట్లాడుకొని మొత్తం ఈ రేసులో అది జరిగింది, ఈ రేసులో ఆ రేసులో జరిగింది. అసలు వాస్తవంగా ఈ రేసు గురించి తెలిస్తే కదా అండి. ఇప్పుడు ఈ రేసు ఆ రేసుల గురించి తెలిసే ముఖ్యమంత్రి లేడు కదా, నోట్ల కట్టలు పట్టుకుని ఉరికే ఆ రేసు మాత్రం ఆ రేసు తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆడ. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 600 కోట్లు అంటున్నాడు, వాస్తవంగా సగం పేమెంట్ ఆల్రెడీ చేసిరు, సగం పేమెంట్ చేస్తే అయిపోతే చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 47 కోట్లు అని. ఇక ప్రభుత్వం ఎంత మభ్యపూసి ఏదైతే ఒక కుటుంబం మీద దాడి చేయాలంటే, ఒక కుటుంబం కాదండి కేసీఆర్ అంటే, ఒక కుటుంబం కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ యావత్ అయిన కుటుంబం. అట్లా పెరిగిండు, అట్లా పోరాటం చేసిండు. ఆయన వ్యక్తిగతంగా కొట్లాడలేదు కదండి, తెలంగాణ కోసం కొట్లాడిండు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన తోడ్పడుతున్నది తెలంగాణ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఆయన లేడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే తప్ప వీళ్ళు ఎన్ని మసిపూసి మారేడుకాయ చేసి మా మీద ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా కూడా ఆకాశం మీద ఉంచినట్టు అవుతుంది తప్ప ఇంకా వేరేది కాదండి. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే అంటే గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ధరణికి అయితే మాత్రం తీసివేసి దాని ప్లేస్లో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం అసెంబ్లీలో ఒక బిల్లునైతే ప్రవేశపెట్టింది. దీని మీద చర్చ జరుగుతుంది, ఓ పక్క ఆమోదింపు చేసుకుంటుంది. కానీ గతంలో జరిగినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ధరణిలో, మరి వాటినన్నింటినీ రూపుమాపి పేద రైతులకి న్యాయం చేస్తుందా, లేకపోతే ఆ లోపాలను సరిదిద్ది ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇందిరమ్మ రాజ్యంలో లోపాలు లేకుండా ప్రతి పేదవానికి కూడా న్యాయం చేస్తానని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది, ఆ భూభారతిలో ఎలాంటి అంశాలను పొందుపరుస్తుంది, అలాగే రిజిస్ట్రేషన్ అనే వాటిని ముఖ్యంగా భూములు ఉన్నటువంటి రైతులకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాళ బిగ్ టాక్లోనే అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.